హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ట్రావెల్ సిరీస్లో మెయిన్ బ్లాగ్ స్టార్ట్ అయిపోయిందనమాట. లాస్ట్ బ్లాగ్ వచ్చేసరికి మనకి ప్యాకింగ్ అవన్నీ చూపెట్టాను. ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము మార్నింగ్. సో ఇదైతే మండే మార్నింగ్ అనమాట మేము స్టార్ట్ అయింది. ట్రాఫిక్ అయితే లక్కీగా లేదు అండ్ వెదర్ కూడా బాగుండింది. లైక్ కొంచెం వర్షం పడుతుందేమో అని అనుకుంటున్నాము, బట్ ఇట్ వాస్ అ క్లియర్ స్కై డే. చాలా బాగుండింది. అండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళే వే అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. టర్మినల్ 1 ఓకే బాగానే ఉంటుంది, కానీ టర్మినల్ 2 అయితే చాలా బాగుంటుంది. సో మాకైతే ఈసారి టర్మినల్ 2లో వచ్చింది. సో మేమైతే ఎక్కడికి వెళ్తున్నాము అదంతా కూడా వీడియో ఎండ్ వరకు చూడండి, నేను ఖచ్చితంగా ఈ బ్లాగ్లో చెప్తాను. సో ఇట్స్ అ బీచ్ లొకేషన్ అనమాట. ఫైనలీ మేమైతే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. మా హస్బెండ్ వచ్చి అన్ని ట్రాలీలో సెట్ చేసేస్తున్నారు సో దట్ లోపలికి తీసుకెళ్ళడానికి అంతా కూడా ఈజీగా ఉంటుంది. మేమైతే వెబ్ చెకింగ్ చేసేసాము, అలానే డిజియాత్ర యాప్ కూడా ఇన్స్టాల్ చేసేసుకున్నాము. సో దట్ మనకి ఏంటంటే అక్కడ క్రౌడ్ని అంతా కూడా మనం స్కిప్ చేసుకోవచ్చు, మనం సెల్ఫ్ చెక్ఇన్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే చాలా ఈజీ. ప్లే స్టోర్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనం ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న నెంబర్తో మనము ఎన్రోల్ చేసేసుకోవడమే, ఓటీపీ ఇచ్చేసి. సో దాని తర్వాత మనం సెల్ఫీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ క్రెడెన్షియల్స్ వచ్చి డిజిలాకర్ ద్వారా అయినా ఆధార్ కార్డ్ నెంబర్ ద్వారా అయినా ఇచ్చేసుకుంటే మనకు అక్కడ మన సెల్ఫీ అండ్ మన ఫోటో అంతా మ్యాచ్ అయిపోయి మనకి ఈజీగా పంపేస్తారు. సో సెక్యూరిటీ చెక్-ఇన్ అవన్నీ ఏమి ఉండదు. క్రౌడ్ని అంతా కూడా మనం స్కిప్ చేయొచ్చు. ఒకవేళ లాస్ట్ మినిట్లో వెళ్ళినా కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. సో మేమైతే అలా వెళ్ళిపోయాము. అండ్ అక్కడ మనకి మొత్తం సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత లగేజ్లో ఏమన్నా ఉన్నాయా అనేది చూసేశారు. ఇంకా మేమైతే విస్తారా ఎయిర్వేస్ తీసుకున్నాము. మేము ఇంటర్నేషనల్ కాదు, డొమెస్టిక్ ట్రావెలే చేస్తున్నాము. సో విస్తారా ఎయిర్వేస్ అయితే బుక్ చేసుకున్నాము. ఇండిగో కంటే కొంచెం బాగుంటుంది అని చెప్పి. రిటర్న్ అయితే ఎలాగైనా ఇండిగోనే దొరికింది మాకు కూడా. వెయిట్ అయితే కొంచెం ఎక్కువైందనమాట. సో దట్ క్యాబిన్ లగేజ్లో అంతా కూడా మార్చేసుకొని ఇంకా చెక్-ఇన్ లగేజ్ అంతా కూడా ఇచ్చేసాము. క్యాబిన్ లగేజ్లో ఒక చిన్న సూట్ కేస్ అండ్ బ్యాక్ ప్యాక్ మేము పెట్టుకున్నాము. సో ఇవంతా ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మేమైతే ఇంకా కొన్ని షూట్ అయితే చేసుకొని ఇంకా కొన్ని సెల్ఫీస్ అది తీసుకొని అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం హడావిడిగా వెళ్ళాల్సి ఉండింది దుబాయ్కి. సో దానివల్ల ఈసారి కొంచెం పీస్ఫుల్గా వచ్చి మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడ కూడా మనకైతే డిజియాత్ర లైన్ సపరేట్గా ఉంటుందన్నమాట. సో దట్ ఈజీగా మీరు లోపలికి వచ్చేసాం చూడండి. అంతా కూడా పీస్ఫుల్గా జరిగిపోయింది. ఇంకా లోపలికి వచ్చి మొత్తం అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. మేము కూడా ఫొటోస్ తీసుకొని మొత్తం ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం. చాలా బాగా డిజైన్ చేశారు. అసలు ఇదంతా కూడా కోవిడ్లోనే జరిగిందనమాట. అంతా క్లోజ్ ఉన్నప్పుడు ఇక్కడ మాత్రమే జరిగింది అంతా కన్స్ట్రక్షన్ అంతా కూడా. ఇక్కడైతే మొత్తం మన కల్చర్ని డెపిక్ట్ చేస్తుంది అనమాట. నవగ్రహాలు కానీ ఇక్కడ మనకి మెడిసినల్ ప్లాంట్స్. సో ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఒక స్టోరీ ఉంది దీనికి. మీరు నెట్ఫ్లిక్స్లో బెంగళూరు ఎయిర్పోర్ట్ అని ఒక డాక్యుమెంటరీ ఉంటుంది, చూడండి తప్పకుండా, మిస్ చేయకుండా. మీకు కూడా చాలా నచ్చుతుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ అ మీనింగ్ అనమాట. ఎందుకు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, రీజన్ ఏంటి అనేది అంతా కూడా. అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము సెక్యూరిటీ చెక్ కోసం. అంటే ఎలక్ట్రానిక్స్, క్యాబిన్ లగేజ్ అంతా కూడా చెక్ చేస్తారు కదా. సో ఇవన్నీ కంప్లీట్గా ఫుడ్ స్టాల్స్, లైక్ లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్, క్లాతింగ్ అన్నీ కూడా అనమాట. సో కంప్లీట్ మనకి మర్చెండైజ్ అంతా కూడా ఇక్కడ కంప్లీట్గా ఉంటుంది. అండ్ ఫైనలీ ఇంకా మా గేట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత ఇంకొక 45 మినిట్స్లో మా ఫ్లైట్ అయితే ఉంది. ఫైనలీ రివీల్ చేసేస్తున్నాను మేము ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి. అండమాన్కి అయితే వెళ్తున్నాము. చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న ట్రిప్ ఇది అండ్ మాల్దీవ్స్. సో ఏది వెళ్దాము అని అనుకుంటే ఈ సీజన్లో అండమాన్, లైక్ మేము కొంచెం ఆఫ్ సీజన్లోనే వెళ్ళాము, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉండింది. సో మీరు కూడా చూసేస్తారు కదా వీడియోస్లో. కంప్లీట్గా ట్రావెల్ సిరీస్ మిస్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది.
బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి. ఇంకా మాకైతే లంచ్ ఇచ్చేసారు. లంచ్కి వచ్చేసరికి జీరా రైస్, చెన్నా కర్రీ అండ్ ఒక డెజర్ట్ ఇచ్చారు అండ్ బన్ బటర్ ఇచ్చారు అండ్ అలానే మనకి స్ప్రౌట్స్ కానీ అలాంటిది ఒకటి కర్రీ టైప్ ఇచ్చారనమాట. ఇంకా మేమైతే తినేసి రెస్ట్ అయితే తీసేసుకుంటున్నాము. ఫైనలీ ఇది అయితే ఈస్ట్ కోస్ట్ దాటేస్తున్నాం. మన చెన్నై దగ్గర ల్యాండ్ అండ్ వాటర్ కంప్లీట్ డిఫరెంట్గా కనిపిస్తుంది చూడండి. పైలట్ అయితే మాకు అది చూపించారు చూడండి అని చెప్పి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ పోర్ట్ బ్లేర్ కూడా రీచ్ అయిపోయాము. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో ట్రావెల్ సిరీస్ కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా.